హలో అందరికీ హ్యాపీ సమ్మర్. మేము ఇక్కడ వడియాలు చేసుకుంటున్నాం అనమాట నూకలతోని. సో ఇంటికి వెళ్ళినాము, సమ్మర్ కదా. సో అక్కడ మా అత్తమ్మ జల్లిస్తుంది అనమాట. అంటే మా టీ ఇసుక ఉంటాయి కదా, అవి రాకుండా క్లీన్ చేస్తుంది. అండ్ ఇక్కడ మేమైతే ఒక కప్పు నూకలకి 5 కప్స్ వాటర్ తీసుకున్నాము. కొంచెం మెత్తగా అయినా పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ గట్టిగా అయితే ప్రాబ్లము. సో మేము బయట కట్టెల పొయ్యి పెట్టుకొని ఫస్ట్ వాటర్ హీట్ అయిన తర్వాత అందులో నూకలు వేసుకున్నాము. సో నూకలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, నువ్వులు, వాము వేసుకున్నాము. సో ఇది కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది, స్టవ్ మీద చేస్తే మనకి అడ్జస్ట్మెంట్ రాదనమాట. ఇక్కడైతే మనము కట్టెల పొయ్యి మీద నిమ్మలంగా ఉడికిపోతుంది. సో ఫైనల్గా లాస్ట్కి వచ్చిన తర్వాత మంటంతా బయటికి లాగేసి నిక్కల మీద దాన్ని సిమ్లో మంచిగా ఉడకనియాలన్నమాట. అంటే కింద ఉన్న హీట్కి అది సిమ్లో ఉడికిపోతుంది. సో తీసిన తర్వాత నేను మీకు ఇక్కడ మూతది చూపిస్తా, తీసిన తర్వాత ఎంత బాగా కుక్ అయ్యిందో. సో తీసిన తర్వాత కొంచెం వాటర్ పెట్టుకుంటూ మనము అప్పడాలు ఒక మంచం వేసి ఆ మంచం పైన ఒక క్లాత్ వేసి చేసుకోవడమే. ఇదిగో ఈ రకంగా ఉడికిపోతుంది, అట్లా మెత్తగా అయిపోవాలన్నమాట. అయిన తర్వాత మనం మురుకులు చేసుకుంటాం కదా, దాంతో ఒక మంచం వేసుకొని దానిపైన మంచి పిండిన క్లాత్ వేసుకొని దానిపైన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్క రోజులో ఈవినింగ్ 5 వరకు ఉంచాం మేము, మొత్తం ఎండిపోయినాయి అనమాట. సో 1 డే కంప్లీట్గా సరిపోతుంది అప్పడాలు ఎండడానికి. సో తర్వాత నెక్స్ట్ డే మీకు ఇంకా పచ్చిగా ఉన్నాయని డౌట్ వస్తే మీరు మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టుకోవచ్చు. అప్పుడైతే పాడవ్వకుండా ఒక 1 ఇయర్ దాకా ఉంటాయి. అందరం తలా ఒక చేతి మొత్తానికి అప్పడాల ప్రాసెస్ అయితే ఫినిష్ చేసినాము. అందులో మా పిల్లలు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, నేను చేస్తాను. వాళ్ళిద్దరు కూడా కొంచెం హెల్ప్ చేసిండ్రు. సో ఫైనల్ అవుట్పుట్ ఏంటి అని నేను కింద మీకు లాస్ట్లో వీడియో చూపిస్తున్నాను. సో లాస్ట్గా అంతా అయిపోయిన తర్వాత తీసేటప్పుడు మీకు చెద్దరు కొంచెం అతుక్కొని ఉంటుంది, మీరు కొంచెం వాటర్ చల్లుకొని తీసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఇది అప్పడాల రిజల్ట్. చాలా మంచిగా వచ్చినాయి. మేము వాటర్ కూడా చల్లుకోలేదు తీయడానికి. కొంచెం షేప్ అవుట్ అయితే ఏ షేప్ అయినా పర్లేదు, ఎలాగో మనం తీసేటప్పుడు విరిగిపోతాయి, షేప్ అవుట్ అయిపోతాయి. సో మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.